నాకు అత్యంత ప్రియమైన వారులారా, దేవుని వాక్యము మనం ప్రతి దినము వింటున్నాం, ప్రతి వారం వింటున్నాం. విన్న వాక్యాన్ని కూడా మనం మరిచిపోతున్నాం. మరిచిపోవడం అనేటువంటిది మానవుల యొక్క సహజమైనటువంటి లక్షణం. మరిచిపోతున్నాం కనుక ఆత్మీయ స్థితిలో ఉన్నతమైన మెట్టుకు ఎదగలేకపోతున్నాం. క్రైస్తవ భక్తి జీవితం అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడుతున్న సౌధం. ఒక అంతస్తు కట్టిన తరువాత దాని మీద మరి ఒక అంతస్తు, ఇలా కట్టబడవలసినటువంటి ఆత్మ సంబంధమైన ఈ మందిరం కట్టబడకపోవడానికి, మన ఆత్మీయ స్థితిలో ఎదుగుదల లేకపోవడానికి గల కారణం ఏంటి అంటే మనము వాక్యాన్ని మరచిపోవడం. అపోస్తలుడైన పౌలే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ప్రారంభ వచనంలో, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలి అని హెచ్చరించాడు. ఎందుకు మర్చిపోతారని? వాడ ఒడ్డుకొచ్చింది, లంగర్ వేయకపోతే, గాలి వీస్తే, తుఫాను వస్తే సముద్రంలో కొట్టుకుపోతుంది. చేపలు పట్టే జాలరి, చేపలు పట్టాడు రాత్రి అంతా. పొద్దుగా వచ్చి దాన్ని అన్లోడ్ చేశాడు. ఒక తాడుతో ఆ గట్టు మీద ఉన్నటువంటి కొయ్యకు ఆ పడవను కట్టకపోతే అలల్లో కొట్టుకుపోతుంది పడవ. అంతే కదండి. అలాగనే ఆత్మీయ జీవితంలో మనం వినినటువంటి వర్తమానాలను మనము హృదయంలో జ్ఞాపకం పెట్టుకోకపోతే, మరచిపోతే మన ఆత్మీయ జీవితం కూడా అలా కొట్టుకొని పోతుంది. మనం లోకంలో కలిసిపోయేటట్లు మనల్ని ఈడ్చుకొని పోతుంది. పర్వతాలు ఎక్కే వ్యక్తులను చూశారు కదా మీరు. ఆ వ్యక్తులు నడుము తాడు కట్టుకొని ఏవో ఆధారం పడుకొని కొంత దూరం ఎక్కుతారు. ఆ తర్వాత అక్కడ ఒక మేకు కొడతారు, ఈ తాడును అక్కడ ముడివేస్తారు. అక్కడ నుండి మరి ఒక ఆధారాన్ని పట్టుకొని అక్కడ ఆపై కొంచెం దూరం ఇంకొక మేకు కట్టి తాడు కడతారు. చాలా పర్వతం ఎక్కుతూ ఉంటారు. మధ్యలో ఏదైనా వీళ్ళు పట్టుకుని ఆధారం మూడిపోయో జారిపోయో పడిపోతే వీళ్ళు క్రింద పడి ప్రమాదవశాత్తు చనిపోరు. కానీ అనేకులకు కట్టబడిన తాడులను బట్టి వేలాడి తమను కాపాడుకుంటారు. మళ్ళా తాడు పట్టుకుని పైకి ఎక్కుతారు. అలాగనే ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న మనం విన్నటువంటి వర్తమానాలను మరచిపోతే కొట్టుకుపోతాం. ఆత్మీయ జీవితం పాడైపోతుంది. అలా పాడైపోకుండా ఉండాలి అంటే ఈ చెప్పబడిన వర్తమానాలను జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఎలా గుర్తుంటే, ఎలా జ్ఞాపకం పెట్టుకుంటా? తాడు కట్టని పడవలాగానే ఉంది కదూ మన ఆత్మీయ జీవితం. మరిచిపోతే ఎలాగ మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోగలుగుతాం? కొన్ని ప్రత్యేకమైన పనుల కొరకు ఏర్పాటు చేసిన వ్యక్తులు ఆయా పనుల విషయంలోనే విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. కానీ వారి భౌతికపరమైన జీవితంలో బలహీనతలను వారు జయించలేకపోయారు. క్రొత్త నిబంధన గ్రంథంలో అయితే యేసును దేవుడు ఎలాగూ ప్రేమించాడో నన్ను కూడా అలాగూ ప్రేమిస్తున్నాడు గనుక పాత నిబంధన గ్రంథంలో కొందరు భక్తులకి ఇవ్వబడిన కృప క్రొత్త నిబంధనలు అందరికి ఇవ్వబడింది. అన్ని విషయాలు ఇవ్వబడింది. మోసే కోపాన్ని జయించలేకపోయాడు, కానీ నేను కోపాన్ని జయించగలను. ఆయన రాతి పలకలను పగలగొట్టాడు, కానీ నేను బైబిల్ను చింపేయలేదు. నాటకం పెట్టుకుంటేనే నీ ఆత్మీయ జీవితం ఒక రాతి మీద మరి ఒక రాయి, ఒక రాతి మీద మరి ఒక రాయి పేర్చబడుతుంది. కిటికీలు కట్టాల్సిన స్థలంలో కిటికీలు, ద్వారబంధరాలు కట్టాల్సిన స్థలంలో ద్వారబంధరాలు, వెంటిలేటర్స్ పెట్టాల్సిన స్థలంలో వెంటిలేటర్స్, స్లాబ్ వేయాల్సిన స్థితిలో స్లాబ్, ఆ తదుపరి పై అంతస్తు. కట్టబడాలా వద్దా? స్కూల్లో చదువుకుంటున్న వయసులో టీచర్ గారు అడిగారా లేదా నిన్న చెప్పిన పాఠం ఏమిటి అని? సంవత్సరం అంతా చెప్పిన పాఠాల గురించి పరీక్ష పెట్టారా లేదా? జ్ఞాపకం పెట్టుకుంటేనేగా పై తరగతికి వెళ్ళావు. మరి ఆత్మీయ జీవితం కూడా అంతే కదండి.
జ్ఞాపకం పెట్టుకోవాలంటే ఏం చేయాలి? ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వాక్యాన్ని సంభాషించాలి. మాట్లాడుతున్నారా? వాక్యాల గురించి ఒక్కరికైనా చెప్పమని చెప్తూ ఉన్నారా? మీరు చేస్తే దీవించబడతారు. ఒకవేళ చేయకపోతే ఆ దీవెన మీరు పొందుకోరు. అది నీకు దేవుడికి ఉన్నటువంటి చెప్పానా? ప్రేమ గురించి చెప్పానా? కొన్ని గతవారం తీసుకుందే. యేసు ప్రభువుని దేవుడు ఎలాగూ ప్రేమించాడో నన్ను కూడా అలాగే ప్రేమించాడు. ఎక్కడుంది ఈ వచనం? యోహాను సువార్త 17వ అధ్యాయం 23వ వచనం. అవునా? ఆ యోహాను భక్తుడే ఆ ప్రేమ గురించి చెప్తూ తన పత్రిక పాఠాలలో 5వ అధ్యాయం మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో ఇలాగ చెప్తున్నాడు. మన ధ్యానాంశం, నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తే ఏం జరుగుతుంది? దేవుని శక్తితో నువ్వు నింపబడతావు. దేవుని దైవత్వంతో నువ్వు నింపబడతావు. అలా ప్రకాశించడం లేదు అంటే నువ్వు నిద్రించుచున్న స్థితిలో ఉన్నావు అని అర్థం. నిద్రపోవడం అంటే అర్థం ఏమిటి? మనస్సాక్షిని అపవాది మృంగి వేస్తుంది అని చెప్పారు. గర్జించు సింహం వలె తిరుగుతున్న అపవాది ఎవరిని మృంగుదునా అని తిరుగుతుంది అని. మనుషులు కాదు కానీ మనుషుల్లో ఉన్న మనస్సాక్షిని, ఇది ప్రార్థనా సమయం, ఏర్పడతాంలే కాదు, ఆ ప్రార్థనా సమయాన్ని దొంగిలించడానికి నీ మనస్సాక్షిని దొంగిలిస్తుంది. ఆ మాటలు జ్ఞాపకం పెట్టుకున్నప్పుడు మీరు మోసగించబడరు, మీరు నష్టపోరు, క్రీస్తులు ఎదుగుతున్న వారికి ఉంటారు. ఆ యోహాను భక్తుడు 4:18 ఏం చెప్పాడో చూడండి. ఏమి ఉండదు? ప్రేమలో భయం ఉండదట. అంటే పాత నిబంధన గ్రంథంలో ఏం జరిగింది? భయం ఉంది. క్రొత్త నిబంధన గ్రంథంలో భయం లేదు. ఈ ప్రేమ అనేటువంటిది ఎప్పుడు ప్రత్యక్షమైంది? యేసుతో ప్రేమ ప్రత్యక్షమైంది. యేసుకు మునుపు దేవునికి భక్తునికి ఉన్నటువంటి సంబంధం, అది దేవుడు ప్రేమించిన ఆ ప్రేమను సంపూర్ణంగా ఈ వ్యక్తి స్వతంత్రించుకోలేకపోయాడు. స్వతంత్రించుకోవడానికి ఎన్నో ఆటంకాలు దేవుడే అనుమతించలేదు. పాత నిబంధన గ్రంథం యొక్క భక్తికి క్రొత్త నిబంధన గ్రంథం యొక్క భక్తికి ఉన్న వ్యత్యాసం మనకు అర్థం కాకపోతే దేవుడు కోరుకున్న స్వరూపం నీ యందు ఏర్పడదండి. నిన్ను ఎలాగూ ఆయన అపరూపమైనటువంటి శిల్పంగా చెక్కాలనుకున్నాడు, ఏ స్వరూపము నీ యందు ఏర్పడాలి అని దేవుడు వాంఛించాడో ఆ స్వరూపాన్ని నువ్వు పొందుకోలేవండి. ఆ స్వరూపం పొందుకోవాలి అంటే దేవుడి మనస్సు ఏమిటో నీకు అర్థం కావాలి. దేవుడి తలంపులు ఏమిటో నీకు అర్థం కావాలి. ప్రేమలో భయం ఉండదు. భయపడుతున్నారు ఈనాడు క్రైస్తవ్యాన్ని స్వీకరించిన వ్యక్తులు, క్రీస్తును రక్షకుడుగా అంగీకరించిన వ్యక్తులు భయపడుతున్నారు. ఇది దేవుని పట్ల కలిగిన భయం. ఎలాంటి భయం? మన ఈ భయంలో 2 రకాల భయం. అమ్మో, నేను ఏదైనా తప్పు చేస్తే ప్రభు నన్ను శిక్షిస్తాడేమో గనుక నేను అబద్ధం ఆడను, గనుక నేను మోహపు చూపు చూడను, గనుక నేను ద్వేషించను, గనుక నేను అన్యాయం చేయను, గనుక నేను దశభాగాలు ఇస్తాను, గనుక నేను అక్రమం చేయను. తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు గనుక నేను తప్పు చేయను అనే భయంతో భక్తి చేస్తున్నారు. ఇది ఒక వర్గం. ఇంకొక వర్గం ఎవరో చెప్పనా? వారు స్వతంత్రించి ఏదైనా దేవుడు పని చేస్తే దేవుడు మనసు గాయపడుతుందేమో, నా ప్రవర్తన బట్టి దేవుడు ఇబ్బంది పడతాడేమో, దేవుడు నన్ను బట్టి ఆయన బాధపడతాడేమో అని ఏ పని చేయకుండా నా భక్తి జీవితం నాకు చాలు, నా పరిశుద్ధత నాకు చాలు, నా యథార్థత నాకు చాలు అని పరుగులు పెట్టుకొని గిరి గీసుకొని ఆ గిరిలో నుండి బయటకు రావడం లేదు. ఆ బరిలో నుండి బయటకు రావడంలో పొలిమేరలను ఏర్పాటు చేసుకొని అమ్మో ఈ పని చేస్తే దేవుడు బాధపడతాడేమో,
భయపడుతున్నారు. మీరు ఆలోచన చేయండి. మొదటి విషయం, తప్పు చేస్తే శిక్షిస్తాడు అనే మాట వాస్తవమే, కానీ అది ఎప్పుడు జరిగింది? పాత నిబంధన గ్రంథంలో జరిగింది కదండి. ఆ తప్పులు నువ్వు బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఒప్పుకున్నావా లేదా? క్షమించమని అడిగావా లేదా? బాప్తిస్మం తీసుకున్నప్పుడు, ప్రభువా నేను అబద్ధం ఆడాను, అన్యాయం చేశాను, అక్రమంగా పొందాను, ద్వేషించాను, వ్యభిచారము, దొంగతనం, ఏవో పాపాలు నాలో ఉన్నాయి, అవన్నీ నేను తెలియచేశానయ్యా, లేదు కొన్ని తెలియచేశాను, నన్ను క్షమించాలని ఒప్పుకున్నావా లేదా? ఒప్పుకుంటే క్షమించాడా లేదా? క్షమించాడు. నీ కుమారుడు 10 సంవత్సరాలు పట్టుకొని వేయి బాగాడు. ఎందుకు నా కొడుతున్నావు అంటే, అరే నువ్వు 3 ఏళ్ల ముందు ఆ తప్పు చేసావు, నా జేబులో 10 రూపాయలు తీసుకొని పోయావు, అందుకే ఇప్పుడు కొడుతున్నాను అని నువ్వు అంటావా? 3 ఏళ్ల ముందు చేసిన తప్పుకి ఈ రోజు నువ్వు శిక్షిస్తావా? నీకంటే చెడ్డోడు ఆ దేవుడు? ఈ భూలోకంలో ఉన్న తండ్రి కంటే పరలోకంలో ఉన్న తండ్రి నీకంటే చెడ్డ వ్యక్తి నువ్వు అనుకుంటున్నావా? నేనేదో ఎప్పుడో తప్పు చేస్తే ఇప్పుడు నాకు శ్రమ వచ్చింది, అప్పుడేదో అన్యాయంగా మాట్లాడాను కనుక నా కర్మగాలి ఈ రోగం వచ్చింది, ఈ నష్టం వచ్చింది, ఈ పంట పండలేదు, ఈ ఉద్యోగంలో నష్టం వచ్చింది అని ఎందుకు అనుకుంటున్నావు? నేను అప్పుడెప్పుడో చేశాను తప్పు కనుక ఇప్పుడు శిక్ష వచ్చింది అంటున్నావు. అంటే నీకంటే చెడ్డోడు దేవుడు నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆయన ప్రేమ కలిగిన వాడైతే తప్పు చేసిన మాట నిజమే, నేను ఆ దినాన్ని ఒప్పుకున్నా, నా తండ్రి ప్రేమ కలిగిన వాడు, ఆ ప్రేమను బట్టి నన్ను క్షమించాడు, ఆ తప్పును బట్టి ఈ శిక్ష రాలేదు. కానీ ఈ శిక్షను ఎందుకు అనుమతించాడో నాకు తెలియదు, ఈ నష్టాన్ని ఎందుకు అనుమతించాడో నాకు తెలియదు. అది నేను తెలుసుకోవాలి, నా తండ్రి దగ్గరికి వెళ్ళి దాని మీద నేను విజయాన్ని పొందాలి అనే మనసు నీకు ఎందుకు కలగడం లేదు? నాకు ఇలా సంఘాల్సిందే, నేను అప్పుడు ఇలాగ అన్నాను కాబట్టి. నిజమేనా? మన ఆలోచనలు అలాగే తిరుగుతున్నాయా? కానీ బైబిల్ చెప్తుంది ఆయన ప్రేమలో భయం ఉంటుంది. ఇప్పుడు చదవండి తర్వాత భాగం. అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడింది. భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు. అంటే ఈ మాటలకు అర్థం ఏమిటో నాకు మీరు వివరిస్తారా? భయపడిన వాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు అంటే అర్థం ఏమిటి? భయపడు వాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. ఈ వచనం అర్థమైందా? మన బైబిల్ చదివే విధానం ఎలా ఉంటుందో చెప్పనా? చదువుకుంటూ వెళ్తాం, ఎక్కడ వచ్చినా అర్థం కాదు, ఇది అర్థం కాదు, ఇది మనకి అర్థం కావాలి అని తర్వాత చదివేస్తాం. కానీ ఆ వచనం దగ్గర ఆగి ప్రభువా ఇదేమిటో నాకు తెలియపరచండి మనం అడగాలి కదండి. అలాగే అడగకపోవడం వలన మనం కట్టుకోవాల్సిన ఆత్మీయ జీవితాన్ని సక్రమమైన రీతిలో కట్టుకోలేకపోతున్నాం, మధ్యలో గ్యాప్లు వస్తున్నాయి. అందుకే పరిపూర్ణతలోకి మనం నడిపించబడలేకపోతున్నాం. ఆ వచనం నీకు అర్థం కావడానికి నువ్వు కొంత ప్రయత్నం చేయాలి, నువ్వు ధ్యానం చేయాలి, ప్రభువుని అడగాలి, తోడు విశ్వాసం అడగాలి, దైవ సేవకుని అడగాలి. అలా అడిగినప్పుడు దేవుడు ఎవరి ద్వారా బయలుపరుస్తారో నువ్వు చదువుతుంటే నీకు తెలియపరచవచ్చు. దానికి 1 మాసం పట్టవచ్చు, 1 గంట పట్టవచ్చు, 6 నెలలు పట్టవచ్చు, సంవత్సరం పట్టవచ్చు. కానీ వచనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే ఈ ఆత్మీయ జీవితం ఒక క్రమబద్ధమైన రీతిలో ఉంటుంది. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళ ఈ మాటకి అర్థం నేను చెప్తున్నాను వినండి. దేవునికి మనుషుల పట్ల ఉన్న ప్రేమ పరిపూర్ణమైనది. మనుషుల ప్రేమ పరిపూర్ణమైనది కాదు. కాకపోయినా ఒక వ్యక్తి పట్ల దేవుడు కనపరిచే ప్రేమ పరిపూర్ణమైనది. ఆయనకి తెలుసు నువ్వు అబద్ధమాడే బలహీనతలో ఉన్నావని, తోటి వ్యక్తిని సహించలేని దౌర్భాగ్య స్థితిలో నువ్వు ఉన్నావని, అన్యాయం చేసే మనసు కలిగి నువ్వు ఉన్నావని, లేదు దేవుడు చేయవద్దు అన్న పనులు ఏవో కొన్ని నువ్వు జయించలేని స్థితిలో నువ్వు ఉన్నావని ఆయనకు తెలుసు. కానీ ఆ అవిధేయతను బట్టి ఆయన నిన్ను ప్రేమించడంలో ఏ లోటు కలిగి లేడు, ఏ లోపము కలిగి లేడు. నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాడు. నీ ప్రేమ పరిపూర్ణం కాలేదు, కానీ మనమందరం పరిపూర్ణం కాదు. పరిపూర్ణత కొరకు
మొదటి విషయం. యేసును దేవుడు ఎలాగూ ప్రేమించాడో నన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ ఎలాంటిది అంటే, నాలో బలహీనతలు ఉన్నా, దేవునికి ఆయాసకరమైన విషయాలున్నా, ఆ విషయాలన్నీ ఎరిగిన దేవుడు నన్ను సంపూర్ణంగా ప్రేమిస్తున్నాడు. పరిపూర్ణమైన ప్రేమను ఆయన నా పట్ల కనపరుస్తున్నాడు. నీ బిడ్డల విషయం నువ్వు ఆలోచన చెయ్యి. వాడు చాలా మంచోడు, నీ కుమారుడు. కానీ ఏదో ఒక విషయంలో వాడిలో లోపం ఉన్నది. నువ్వు ఇష్టపడినటువంటి విషయం గబుక్కునే చిరాకు పడతాడు, కోపడతాడు, లేదు ఒక అబద్ధం పడతాడు, ఒక క్రమాన్ని పాటించడు, ఏదో ఒక బలహీనత ఆ బిడ్డలో ఉంటది. నిద్రపోతూ ఉంటాడు, సోమరిపోతూ ఉంటాడు, తెలిపోతూ ఉంటాడు, ఏదో ఒక బలహీనత ఆ బిడ్డలో ఉంటుంది. ఆ బిడ్డ నువ్వు ప్రేమిస్తున్నావా లేదా? ఆ బిడ్డకు అవసరమైన అవసరతలన్నీ నువ్వు ఇస్తున్నావా లేదా? నీకంటే చెడ్డోడు ఆయన? ఆలోచన చేయాలి. నిజమా కాదా? మనకంటే ఎంతో గొప్ప ప్రేమ కలిగిన వాడు. నువ్వు బలహీనుడైనా బలహీనురాలైనా, నీలో దేవుడికి ఆయాసకరమైన విషయాలు ఉన్నా, ఆయన ప్రేమ నీ పట్ల పరిపూర్ణంగా ఉంది. ఇది నువ్వు నమ్మితే ధైర్యంగా ఆయన దగ్గరికి వెళ్తావు. ప్రేమలో భయం ఉండదు. తప్పు చేసినప్పుడు కూడా ఇది నా తండ్రికి ఇష్టం లేదు కార్యం నాలో జరిగింది, నా ప్రమేయంతో జరిగింది, లేదు నా ప్రమేయం లేక జరిగింది, యథార్థంగా ఆయన దగ్గర ఒప్పుకుంటావు. అయ్యా నా ప్రమేయంతోనే ఇది జరిగింది, చేయకూడదు అనుకుంటే నేను చేశానయ్యా, అయ్యో ఈ దౌర్భాగ్యం నుండి నన్ను విడిపించయ్యా, నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. యథార్థంగా ధైర్యం ఒప్పుకోగలుగుతావు ఆయన దగ్గర. ఎందుకు ఇలాగూ క్రైస్తవ సమాజం మారిపోయిందో చెప్పనా? వాక్యం అర్థం కాక బోధించే బోధకులు కూడా అలాగే బోధించబడి, నా సేవ ప్రారంభ దినాల్లో నేను కూడా అలాగే బోధించాను. ఎలా బోధించానో చెప్పనా? మలాకి 3:10 తీసుకొని, మీరు మీ దశమ భాగాలు ఇవ్వకపోతే మీరు దొంగలు ఇక్కడ నుండే ప్రకటించారు. కానీ ఈ వచనం నాకు అర్థమైంది. అర్థమైన తర్వాత దశమ భాగాల గురించి బోధించడమే మానేసి. మరి ఇప్పుడెలాగూ అంటే దేవుడికి ఇచ్చే విషయంలో ప్రతి నిబంధనలో కొన్ని అనుభవాలు చెప్పాడు. కొన్ని తెలుగు రాసిన 2వ పత్రిక ఒక ఉదాహరణ చెప్తున్నాను అంతే. 2వ పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును. ఈ వచనం చెప్తుంది ఏమని? నువ్వు దేవుడికి ఇచ్చే వనరులలో నువ్వు కొంచెం ఇచ్చావనుకో, నువ్వు కొంచెమే వెళ్ళిపోతావు. రూపాయలు వేసేట వరకు నీకు రూపాయలే వస్తుంది. 10 రూపాయలు వేసావనుకో, 10 రూపాయలకి 10 ఆయన ఇస్తాడు అనుకుంటే 10 బదులు 100 రూపాయలు నేను నీకు కలుగుతుంది. నువ్వు ఇచ్చేది దేవుడికి 100 రూపాయలు ఇచ్చావు, 1000 రూపాయలు ఇచ్చావు, నీకున్న దానిలో శ్రేష్టమైన దాన్ని ఇచ్చావు. సమృద్ధిగా, అక్కడ రాయబడిన మాటలు చూడండి. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమే చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తమ హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాడిని ప్రేమించును. ఈ మాటలు దేవుడికి ఇచ్చే విషయంలో ఆజ్ఞలు. ఒకప్పుడు నాకు ఈ లేఖనాలు అర్థం కాకపోతే నేను అలాగే బోధించాను. మీరు దొంగలు, దేవుడి దగ్గర దొంగలు ఇస్తున్నారు, ఇంకా ఏం దొంగిలించామని రివర్స్ వల్ల ఆయన మీద కేసు వేస్తున్నారు. ఈ వచ్చిన అర్థమైనాక మీకు ఇష్టమైతే ఇవ్వండి, ఇష్టం లేకపోతే మానేయండి. మరి పాస్టర్ గారు నువ్వు ఎట్లా బతకాలి, నేను ఇస్తేనే నువ్వు బతికేది అనే ఆలోచన నుండి సానుభూతి కోసం ఒకవేళ నువ్వు ఇస్తే ఇవ్వడం మానే. పాస్టర్ గారు ఎట్లా బతుకుతాడు? పిలిచినోడు నమ్మదగింది. ఆయన వైపు చూడడం ప్రారంభించా. అలాగూ ప్రకటించినంత కాలం నేను కొదువులోనే ఉన్నా. కానీ ఆయన వైపు చూడడం ప్రారంభించినప్పుడు నా అవసరతలకు మించి దేవుడు ఇవ్వడానికి ఆయన ఇష్టపడ్డాడు. అది కూడా ప్రభు పని కొరకే నేను ఖర్చు పెడుతున్నా. దానికి సాక్ష్యం మీరే, దానికి సాక్ష్యం మీరే. అలా తెలియని బోధలు ఈనాటికి కూడా అనేక మంది దైవ సేవకులు మీరు దర్శన భాగం ఇవ్వండి, ఇవ్వకపోతే మీరు సాధనస్తులు అవుతారు, ఆశీర్వాదం రాదు. ఎక్కడికి పోతుంది ఆ కానుక? పాస్టర్ గారి పాకెట్ వెళ్ళిపోతాం. ఎందుకు ఖర్చు పడుతున్నాడు ఆయన? నువ్వు గ్రహించకపోతే నువ్వు నష్టపోతావు, నువ్వు దీవించబడవు. ఆ పైకి అర్థమవుతుంది. ఇలా ఎన్నో బోధలు ఉన్నాయండి. నేను మీకు చెప్తున్నా, పాత నిబంధన కాలంలోని దేవుని ప్రేమ వేరు, క్రొత్త నిబంధన కాలంలోని దేవుని ప్రేమ వేరు. ఉదాహరణ 2వ దశకాండం
చదువుతారా? నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకునవలనని దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపాలన్నీ నీకు వచ్చును. ఏమొచ్చును? శాపాలు వచ్చాయంట. మనుషులు శపిస్తేనే మనకలతో భయం. నిజమేనండి? ఎవరైనా ఇక్కడ తుమ్మెత్తి పోసారంటే భయమా కాదా? గడగడ వణుకుతాం. మరి దేవుడే శపిస్తున్నాడని చెబుతున్నాడు కదా. దేవుడు శపిస్తే మనమే అసలు బతకలం. ఆయన శపిస్తున్నాడని చెప్పాడు పాత నిబంధన గ్రంథంలో. ఏమి చేత? పట్టణంలో నీవు శపించబడ్డు. ఊళ్ళకెళ్తే ఏం జరుగుతుంది? ఎవడో వస్తాడు, తగులుతాడు, నీ కాలు చేయలేదు. ఎవడో జేబు కొట్టేస్తాడు. పట్టణంలో జరిగిన మోసాలు నీ మీదకి వస్తాయి. పొలంలో నువ్వు శపించబడ్డు. పొలంలో పనిచేద్దాం కదా పొలానికి వెళ్తే అక్కడ ఏదో మాటలు చెప్పగలరు కదా. నువ్వేసిన ఇంకా చూడండి, నీ గంపయు పిండి పిసుకు తోటియు శపించబడ్డు. అంత గోధుమ పిండి ఉందిగా, పిల్లలకి రొట్టెలు చేసి పెడతామని కాలుతావు, అవి మాడి మసైపోవు, అవి తింటే ఆగవు. శపించబడ్డం అంటే అర్థం అది. తర్వాత దేనిని వదిలిపెట్టలేదండి. చివరికి నువ్వు చేసుకున్న బాగా ఇంకొకటి వెళ్ళిపోతాను కూడా రాశాడు. ఇవన్నీ శాపాలు, 140 కంటే ఎక్కువ శాపాలు. దేవుడు చెప్పిన శాపాలు. ఆయన ఆకలి ఇచ్చాడు, ఆకలి పాటించకపోతే 140 కంటే ఎక్కువ శాపాలు నీకు వస్తాయని రాశాడు. చివరికి నువ్వు పిచ్చోడిపై మతి చెల్లించి నీ హృదయంలో కలవరం కలిగి దిక్కుదోలను దేశ నిమ్మలాగా తిరుగుతావని రాశాడు ఈ శాపాలు. ఎందుకు? ఆజ్ఞలు పాటించకపోతే. పాటిస్తేనో ప్రారంభోచనం శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను, ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీ దేవుడైన యెహోవా మాట విని ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రార్థించును. పట్టణంలో దీవించబడతావు. ఏ వ్యాపారం పెట్టినా దీవించబడతావు. ఏ పని చేసినా మేలు కలుగుతుంది. పొలంలో దీవించబడతావు. కొద్దిగా విత్తనాలు అట్లా ఇసిరేసినా గట్టు మీద విస్తారమైన పంట పండుతుంది. ఈ ఆశీర్వాదాలు లెక్కేసుకోండి. ఎన్ని ఉన్నాయి? 30 ఆశీర్వాదాలు ఉన్నాయి 14 వచనాల్లో. మిగిలిన 54 వచనాలలో 140 శాపాలు ఉన్నాయి. ఎంత కఠినమో దేవుడు చెప్తున్న మాటలు. కానీ ఒక విషయం మీరు మర్చిపోవద్దు, ఇది పాత నిబంధన గ్రంథపు బోధన విధానం. పాత నిబంధన గ్రంథపు భక్తి విధానం ఇది. ఆ విధానం నువ్వు ఈ పని చేస్తే దీవించబడతావయ్యా, ఈ పని చేయకపోతే నువ్వు శపించబడతావు అని చెప్పారు. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలోని భక్తులు మన ఇంట్లో చిన్నపిల్లలు లాంటి వాళ్ళు. మన ఇంట్లో చిన్నపిల్లలు లాంటి వాళ్ళు. చిన్నపిల్లలకి చేస్తాను ఏమని, అబ్బాయి నువ్వు ఈ హోంవర్క్ చేయరా, నీకు చాక్లెట్ ఇస్తా, పరీక్షలో పాస్ అవు నీకు సైకిల్ కొనిస్తా, కొత్త బట్టలు కొనిస్తా. చేయకపోయావా ఇంకో గాత్తం. నిజమే? మన పిల్లల్ని అలాగైనా మనం పెంచుతున్నా మంచిదే, అది క్రమమే, దేవుడు నేర్పించిన పాఠమే. గాత్తంతో శిక్షించిన కుమారుడు బుద్ధిహీనుడను వాడి తండ్రికి విరోధి అగును. నిజమే. కానీ పాత నిబంధన భక్తుడు ఎదుగుతున్న పొత్తిళ్లలో నుండి తన ఊహ తెలిసి మంచి చెడును వివేచించగలిగిన జ్ఞానం వచ్చే వరకు ఉన్నటువంటి వయసులో ఉన్న బిడ్డలాంటి వారు పాత నిబంధన కాల భక్తులు. క్రొత్త నిబంధన కాల భక్తులు అలా కాదు. వీరు జ్ఞానం కలిగిన వాళ్ళు, వీళ్ళు వివేచన కలిగిన వారండి. నేనేదో సమర్థించడానికి చెప్పడం లేదు. బైబిల్ చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏమి కాక మునుపు అంటే విశ్వాసం అనేటువంటిది వెల్లడి అయిన సమయం, ఒక సమయం ఉంది. వెల్లడి కాక మునుపు అది ఎప్పుడు, విశ్వాసం అనేది ఎప్పుడు వెల్లడి అయింది? ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసము అవలంబింపవలసిన వారముగా. అంటే ఇంతకు ముందు ఒక విశ్వాసం ఉంది, ఇప్పుడు రాబోయే కాలంలో మరి ఒక విశ్వాసం ఉంది. ఒక అత్యవసరమైన సందేశాన్ని నేను మీకు చెప్తున్నాను. క్రీస్తు మీ మీద ప్రకాశించున్నట్లుగా నిద్ర నుండి మీరు మేలుకొనండి. నిద్ర అంటే లోపల జీవం ఉంటుంది కానీ
నిన్ను తట్టి లేపుతున్నా. పాత నిబంధన విశ్వాసం వేరు, క్రొత్త నిబంధన విశ్వాసం వేరు. విశ్వాసం వెళ్ళలేని సమయం ఒక సమయం ఉంది. ఆ సమయానికి మునుపు అలా నువ్వు ఆజ్ఞలు పాటిస్తే నీకు దీవెన, ఆజ్ఞలు పాటించకపోతే నీకు శాపం. నష్టం కాదు, నష్టమైతే 1 సంవత్సరమో 1 రోజుతో పోతుంది. శాపం అంటే నీ తరానికి, నీ తదుపరి తరానికి కూడా. ఎంత భయంకరమో, అవునా అండి? ఆ జ్ఞానాన్నే నేను మీకు పరిచయం చేస్తున్నాను. తరువాత 24 కాబట్టి అక్కడ రాయబడి ఉంది, ఆ విశ్వాసము అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రములకు లోనైన వారు. మన బిడ్డకి చెప్తాం, బాయ్ నువ్వు ఆడుకోవడానికి కంటే అవ్వాలి. నిజమేనా? చిన్నపిల్లలకు ఉన్నప్పుడు రోడ్డు మీదకి వెళ్ళకూడదు. సైకిల్ తొక్కాలంటే ఇదిగో ఈ గ్రౌండ్ లోనే తక్కువ, రోడ్డు మీదకి వెళ్ళొద్దు. అవునా? కండిషన్స్ పెడతామా లేదా మన పిల్లలకు? అలాగే ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వారికి ఒక చరం, ఒక పొలిమేర ఉంది. ఆ విషయం పౌలు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతి మంతులని తీర్చబడినట్లు క్రీస్తునందుకు మనము నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు ఏమాయను? బాలునికి శిక్ష చేసేటువంటి శిక్ష కూడా అయ్యాడు ధర్మశాస్త్రం. ఇప్పుడు రోడ్డు మీ పిల్లవాడిని రోడ్డు దాటించాలి. 3 ఏళ్ల పిల్లవాడిని చేపట్టుకుని దాటిస్తారా? లేదు ఊహదేశ జ్ఞానం కలిగి అవయవాలన్నీ బాగా వచ్చిన తర్వాత 20-25 ఏళ్ల కుర్రవాడిని చేపట్టుకుని దాటిస్తారా? ఎవరిని దాటిస్తారు మీరు? చేయి. ఇందాక నేను చెప్పిన మాట ఏమిటి? పాత నిబంధనలోని భక్తి పసిపిల్లలను పెంచిన విధంగా ఉంది. క్రొత్త నిబంధన భక్తి అలా కాదు, అలా కాదు. ఆ విషయాన్ని నేను మీకు లేఖనాల నుండి చూపిస్తున్నా. 25వ వచనం, అయితే విశ్వాసం వెల్లడి ఆయన. ఎప్పుడు వెల్లడి ఆయన? క్రీస్తుతో. కనుక ఇక ఇక మనకు అక్కర్లేదు, పాత నిబంధన అక్కర్లేదు. పాత నిబంధన ఆజ్ఞలు పాటిస్తే శాపం, ఆజ్ఞలు పాటించకపోతే శాపం, పాటిస్తే దీవెన అనేది కాదు. యేసు క్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వలన కుమారుడు. కుమారుడు పెరిగినోడా తగ్గినోడా? జ్ఞానం కలిగినోడా లేనోడా? అధికారం కలిగినోడా లేడా? కుమారుడు అయితే అప్పుడే పుట్టిన శిశువు అని మీరు చెప్తారు. నిజమే. ప్రారంభ దినాల దైవ సేవకుడు ఆ వచనాలు చెప్పి దేవుని చిత్త ప్రకారమైన వాక్య సారాంశం సత్యాన్ని చెప్పినప్పుడు మీరు వివేచించగలిగిన వారు దేవుని కుమారుడు. తదుపరి క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తును అంటే వ్యక్తులుగా మీరు చెడ్డవారే, వ్యక్తులుగా మీలో అరిషడ్వాలు ఉన్నాయి. కోపము, కామ, క్రోధ, బలమోహము, మాత్సర్యాలు ఉన్నాయి. అయితే మీరు ఎప్పుడైతే యేసు దగ్గరికి వచ్చి నిబంధన చేసుకున్నారో అప్పుడేం జరిగింది? క్రీస్తును మీరు ధరించుకున్నారు. నేను అక్షరార్థమైన ఈ వస్త్రాన్ని ఎలా ధరించుకున్నాను అలాగే మీరు క్రీస్తును ధరించుకున్నారు. అంటే లోపల ఎవరున్నాడు? అంతరంగ పురుషుడు ఉన్నాడు, పాప స్వభావం కలిగిన ప్రాచీన పురుషుడు ఉన్నాడు. ఆయన ఎవరున్నారు? క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఈ క్రీస్తును బట్టి చదువుతారు 29 చదవండి. అయితే ఇదంతా ఎప్పుడు జరిగింది? 4 వచనానికి రండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. దేవుడు తన కుమారుని ఎప్పుడు పంపాడు? కాలం పరిపూర్ణమైనప్పుడు. ఆయన వచ్చినప్పుడు ఏమైంది? విశ్వాసం వెళ్ళలేదు, దేవుడి కృపను ప్రత్యక్షమైంది, జీవం ప్రత్యక్షమైంది, వెలుగు ప్రత్యక్షమైంది. ధర్మశాస్త్రం ఆయన ఎందుకు కొట్టివేయబడింది, ఆయన ఎందుకు నెరవేర్చబడడం ద్వారా మనం ఆజ్ఞను అనుసరించి కాదు కానీ ఆజ్ఞను భయంతో కూడినటువంటి అనుభవంతో పాటించడం కాదు కానీ దేవుని ఎడల మనకున్న ప్రేమను బట్టి. అది 4:18 వచనం యాకోబు పత్రిక 4:18 చెప్పేది. ప్రేమ యందు భయం ఉండదు, భయం ఉండదు. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం వివరిస్తూ 4వ ప్రారంభ వచనం చూడండి. ఏమనగా వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నాడు, బాలుడై ఉన్నంత కాలం
నువ్వు చూడగలిగి ఆ అధికారాన్ని పొందుకోవడానికి నువ్వు భక్తి సాధన చేయడం ద్వారా ఎలా సాధ్యమవుతుంది? పోయిన వారం చెప్పిన వర్తమానం ఈ వారం మర్చిపోతేనా? అవునా? ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుని మాట, దావీదు భక్తుడు దేవుని వాక్యాన్ని దేంతో పోల్చాడు? దేవుని వాక్యాన్ని దేంతో పోల్చాడు? వెండి బంగారముల కంటే. నిజమేనా? దేవాది దివ్య వాక్యం మాట్లాడతాం దావీదు భక్తుడు. నిజమేనా? మనం ఇంట్లో వార్తాపత్రిక చదువుతున్నాం, ఇస్తాను చదివినాక దాన్ని ఎక్కడ పడాలి? ఏ టేబుల్ మీద, మంచం మీద, గూట్లోనూ పెడతాం. నెల 2 నెలలు అయితే అవన్నీ చెత్తాన్ని బయట పాకాయితలు పెట్టుకున్నాను. నిజమేనా? ఈ వాక్యం, విన్న వాక్యం నీ హృదయంలో భద్రం చేసుకోకుండా, నీ తోటి వారితో సంభాషించకుండా, వాటిని గుర్తుపెట్టుకోకపోతే నువ్వు వార్తాపత్రికకు ఏ విలువ ఇస్తున్నావో దీనికి కూడా అంత విలువ ఇచ్చినట్టు కదా. మీ ఇంట్లో బంగారం ఉంది, ఎక్కడ దాచిపెడుతున్నావు? భద్రంగా ఉండే స్థలంలో కదా నువ్వు దాచిపెట్టేది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నావు? అక్షరార్థమైన బంగారానికేమో విలువలిస్తున్నావు. ఈ వాక్యము బంగారం కంటే విలువైందని చెప్పి ఈరోజు చెప్పిన వర్తమానం సాయంత్రానికి మర్చిపోతున్నావు. న్యాయమా? న్యాయమా? ఎలా పెట్టుకుంటావు ఈ అప్లికేషన్? నువ్వు ఇలా ఉన్నావు కనుకే పాస్టర్ గారు నిన్ను మోసం చేస్తున్నాను. ఏ వర్తమానం ఎవరు చెప్పినా అన్ని కరెక్టే అంటున్నావు. జ్ఞానం లేక నా జనులు నశించిపోతున్నారని భక్తులు ఏడుస్తున్నా నేను ఇంతే అని తలకాయ వేసుకొని గుంతలో వెళ్ళిపోతున్నావు. గుడ్డివాడు నడిపించిన బాటలో నువ్వు అలా ఉండడానికి వీల్లేదు. నువ్వు అలా ఉంటే క్రీస్తు ప్రకాశం నీ మీద ప్రకాశించదు. ఆ నిద్ర నుండి నువ్వు మేలుకో, ఆ నిద్ర నుండి నువ్వు మేలుకో, ఆ నిద్ర నుండి నువ్వు మేలుకో. 4వ అధ్యాయం ఆలోచన చూడండి. మరియు మీరు కుమారులై ఉన్నందున, ఇలా చెప్పండి, మరియు నేను కుమారుడై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మ దేవుడు మన హృదయములలోకి పంపిన. మొరపెడుతున్నావా? ఆయన తండ్రి మనం భరించలేకపోతున్నా యేసయ్యా. అవునా? పాత నిబంధనలు అది లేదు. యాజకుడు పాస్టర్ గారిని ప్రార్థన చేయాలి. నిజంగా కష్టం వస్తే నీ పక్షంగా పాస్టర్ గారే ప్రార్థన చేయాలి. విశ్వాసం ప్రార్థన చేయడానికి లేదు పాత నిబంధన గ్రంథంలో. యాజకుడే బలులు అర్పించాలి. అందరు కూర్చొని ఏడ్చేవాడు గోల్పడ కట్టుకొని, కానీ అక్కడ యాజకుడు కావాలి. ఇక్కడ అది లేదు. నీకు సమస్య వస్తే, నీకు కష్టం వస్తే, కన్నీరు వస్తే ఆయన సరిలో మోకరించేసయ్యా, నన్ను కనికరించయ్యా, ఈ బాధ నేను భరించలేకపోతున్నా. నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. యేసు ప్రభువారు ఎప్పుడు ఎక్కడ మోకరించి ప్రార్థన చేసినా, తండ్రి నీవు న్యాయం ఉన్నావని వీరందరూ ఎరుగెత్తాం, ఈ కార్యం జరిగించాయని ఒక చిన్న మాట మాట్లాడితే నీకు ఆధిక్యత ఇచ్చాడు. నీకు ఆధిక్యత ఇచ్చాడు. క్రీస్తు రక్తంతో కడగబడిన నీవు ఆత్మ సంబంధమైన అధికారాన్ని నువ్వు కలిగి ఉన్నావు. రక్షణ పొందని నీ కుటుంబ సభ్యులను గెలుచుకోవడానికి ఆత్మ సంబంధమైన అధికారాన్ని నువ్వు కలిగి ఉన్నావు. ఎలా కలిగి ఉంటావు? ఇదిగో నీకు ఇవ్వబడిన ఈ ఆధిక్యతను నువ్వు వినియోగించుకోవడం ద్వారా. ఇక్కడ చెప్పిన వాక్యం గేటు దాటగానే మర్చిపోతున్నా పాస్టర్ గారు. 1000 రూపాయలు నోటు ఇస్తాను, మర్చిపోతావు. అంతకంటే పనికిరాదు అనుకుంటున్నావు. దేవుడి వాక్యం ప్రేమ ఉందా నీకు? దేవుడి వాక్యం అని శ్రద్ధ ఉందా నీకు? ఉంటే ఇంటికి వెళ్ళి సంభాషిస్తావు. మర్చిపోతే తోడు పెట్టి నువ్వు అడుగుతావు. ఎందుకు అడగడంగా? ఆదివారం భక్తి అలవాటు భక్తి అనుకున్నావు. ఎడకపోతే ఏదో శాపం వస్తుందని భయపడుతున్నావు. 10:30 మీరు కరెక్ట్ గా 10:30కి రాకపోతే నేను గేట్ చేస్తానంటే నేను పాత నిబంధన యాజకున్నావు. నేను యాజకుడు, పాత నిబంధన యాజకుడు కాదు, కొత్త నిబంధన సేవకుడిని. కనుక వాళ్ళు నీ ఇష్టం, నువ్వు ఎప్పుడైనా రా. మేలు కీడు నేను నీకు చెప్తా, జీవం మరణాన్ని నేను నీకు ప్రకటిస్తా. నిర్ణయం నువ్వు తీసుకో. నువ్వు తీర్చే తీర్పును బట్టి నీకు ఇవ్వబడే ఆశీర్వాదం నీ మీద ఆధారపడి ఉంటుంది. నిర్బంధమైన భక్తి చేయమని ప్రభువు నాకు చెప్పలేదు. నేను నీకు చెప్పడం వల్ల నీకు స్వాతంత్రం ఇవ్వబడింది.
మీకు స్వేచ్ఛ ఇవ్వబడింది. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో ఉన్న 68 వచనాలు కలిగిన ఆ లేఖనాలన్నీ కూడా క్రొత్త నిబంధనలో ఒకే ఒక్క వచనంలో 7 మాటల్లో ఇమిడ్చబడి ఉన్నాయి. ఆ వచనం చూపిస్తా చూడండి, తర్వాత నిర్ణయం మీరు తీసుకోండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. మీరు 1 నన్ను 2 ప్రేమించిన 3 ఎడల 4 నా 5 ఆజ్ఞలను 6 గైకొందురు 7 మాటలు ఒక వచనం. మీరు నన్ను ప్రేమించినట్లయితే 10 ఇక్కడ మనం అనుకున్న ఆరాధనని 10 పరుగుబరులు అంటారు. మీరు నన్ను ప్రేమించినట్లయితే ఏ వర్తమానం చెప్పబడిందో ఆ వర్తమానం ఇతరులతో చెప్పుకుంటావు, సంభాషిస్తావు, వాళ్ళతో ఈ అనుభవాలు పంచుకుంటావు. ఈ ఆజ్ఞలు పాటించినప్పుడు నీకేం మేలు చేశాడో నువ్వు ఇతరులకు తెలియజేస్తావు. ప్రభు నీతో మాట్లాడిన విధానం నీ తోటి వారికి తెలియజేస్తావు. ప్రభుకి నేను ఇలా ఉండడం ఇష్టం కనుక నేను అలా ఉంటాను. ఒక భార్య భర్తను ప్రేమిస్తుంది. ఎప్పుడు ప్రేమిస్తుంది? ఇంటికి వస్తే ఆయన బెల్ట్ తీసుకోవడం, కర్ర తీసుకోవడం, తనడానికి వచ్చేవాడు తాగి పననాలు ఆడుతూ ఆయన వస్తున్నాడంటే భయపడే స్థితిలో ఉంటే ఆ భార్య భర్తను ప్రేమించగలుగుతుందా? లేదు. నా మనస్సు ఎరిగి నా భర్త ప్రవర్తిస్తాడు అని తాను నమ్మినప్పుడు ఆ భర్తను అపరూపంగా చూసుకుంటుంది. ఆ భర్త కొడుకు తన ప్రాణమైన పడంగా పెడుతుంది. భయపెట్టే భర్త అయితే ఎప్పుడు పోతాడో. ఆ మనస్సు కలిగి పరిచర్యలు చేస్తుంది, అన్నీ చేస్తుంది, కానీ ఆ ప్రేమలో భయం ఉంది కనుక పరిపూర్ణంగా ఆ భార్య ప్రేమించలేదు. భర్త పరిపూర్ణంగా భార్యను ప్రేమించలేడు. నమ్మదగిన వ్యక్తి కాదనుకోండి, ఆ భార్యను పరిపూర్ణంగా ప్రేమించగలదా? ఆయనేమో పరిపూర్ణంగా నిన్ను ప్రేమిస్తున్నాడు. మరి నువ్వెందుకు పరిపూర్ణంగా ప్రేమించబడటం లేదు, ప్రేమించడం లేదు? ప్రభుని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు నువ్వు జ్ఞాపకం పెట్టుకుంటావు. ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు నువ్వు పాటిస్తావు. ఎందుకు పాటించలేకపోతున్నావు? ఒక క్రమబద్ధమైన భక్తి జీవితాన్ని నువ్వెందుకు చేయలేకపోతున్నావు? నీకెన్నో తలాంతులు ఇవ్వబడినాయి, జ్ఞానం ఇవ్వబడింది, కీర్తి ఇవ్వబడింది, ఆరోగ్యం ఇవ్వబడింది, ఆర్థిక వనరులు ఇవ్వబడ్డాయి, సమయం ఇవ్వబడింది. ఈ వనరులు నువ్వు దేవుడి కొరకు ఎలా ఖర్చు పెడుతున్నావు? దేవుడి కొరకు ఎలా ఖర్చు పెడుతున్నావు? 10 తలాంతులు వాడు 10 తలాంతులు తీసుకుంటే 10 తలాంతులు సంపాదించాడు. 5 తలాంతులు తీసుకున్నవాడు 5 తలాంతులు సంపాదించాడు. 1 తలాంతు తీసుకున్నవాడు గొయ్యి గోధులో పూడ్చిపెట్టాడు. ఇంకా దేవుడి మీద నిందేశాడు, నువ్వు కఠినమైన మనసు గలవాడు అని. వాడిని ఏం చేశాడు దేవుడు? వెళ్ళబడి తోసేయండి, చీకటి పనులు కోరుకుంటా అక్కడ వేదన ఉంది అని ప్రభు వాడిని నెట్టివేశాడు. నీకు ఇవ్వబడిన సమయాన్ని నువ్వు ఎలా ఖర్చు పెడుతున్నావు? నీకు ఇవ్వబడిన ఆర్థిక వనరుల్లో పిసిరితనంగా సడుకుంటూ గొడుక్కుంటూ దేవుడికి ఇచ్చే వ్యక్తిగా ఒకవేళ నువ్వు ఉంటే నువ్వు దేవుడిని ప్రేమించిన వ్యక్తిగా? సూటిగా అడుగుతున్నాను. నీకు ఇవ్వబడిన జ్ఞానం దేవుడి కొరకు ఎలాగూ నువ్వు ఉపయోగిస్తున్నావు. నీ తోటి వ్యక్తులు ఎందరో రక్షణ లేకుంటే వారికి సత్యాన్ని చెప్పడానికి నీ హృదయం ఒక్క దినమైన భగభగ మండిందా? నిన్ను నిద్రపోనీయకుండా చేసిందా? ఆలోచన చేయాలి. నువ్వు దేవుడిని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు గైకొంటావు. ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అంటే ధర్మశాస్త్రంలోని ఆ బలులు అర్పించే నిబంధన కొట్టివేయబడిందని, కానీ ఆజ్ఞలన్నీ అలాగే ఉన్నాయని ఆజ్ఞలు మనం నెరవేర్చాలి. అయితే శిక్షలు ఇచ్చే విధానం మారింది, ఆశీర్వాదం ఇచ్చే విధానం మారింది. అప్పుడైతే కండిషనల్ గా నువ్వు ఈ పని చేస్తే ఇది జరుగుతుంది అని. ఇప్పుడైతే అలా కాదు, నీ ఇష్టం. నువ్వు ఈ పని చేస్తావా, నీకు ఈ ఆశీర్వాదం వస్తుంది. చేయలేదా, ఈ ఆశీర్వాదం రాదు. నిర్ణయం నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నేను పని చేస్తాను. కండిషన్ ఏం లేదు. అప్పుడైతే కండిషన్, ఇదిగో ఆదివారం విశ్రాంతి దినం, సమాజ మందిరానికి ఎవరైనా రాలేదా, వాడి పేరు ఇశ్రాయేలు కొట్టివేయండి, వాడిని రాళ్ళతో కొట్టి చంపండి. ఇప్పుడు అలా రాళ్ళతో కొట్టి చదివే వాళ్ళ నీ ఇష్టం. నువ్వు ఆదివారం దేవుడి మందిరానికి వచ్చావా,
అయ్యా నువ్వు చెప్పావు ప్రభు దినాన దీనిని చేయుడి అని చెప్పావు. ఇది నా శరీరము, దీన్ని చేయుడి, దీన్ని మీరు తినుడి అని ఆజ్ఞాపించావు. నువ్వు చెప్పావు కనుక నేను చేస్తున్నా, ఇష్టపూర్వకంగా చేస్తున్నా, నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నేను చేస్తున్నా. భయంతో నువ్వు ఆయన సన్నిధికి వచ్చి చేస్తే తద్వారా కలిగే ఆశీర్వాదం ఆయన కూడా ధారాళంగా ఇస్తారు. చూద్దాంలే, తీరినప్పుడు వెళ్దాంలే, భాష గారు ఇప్పుడు అట్ట చెబుతాడులే కానీ అందరూ పోతున్నారా? అందరూ గుంతలో పడుతున్నారు, నువ్వు కూడా పడతావా? ఆలోచన చేయండి. ప్రేమతో నీ వర్తమానం నేను మీకు అందిస్తున్నా. ఆయన ప్రేమాస్వరుడు, ఆ ప్రేమలో భయం లేదు. ఒకవేళ నువ్వు బలలో చేయవేయడం భయముతో నువ్వు చేస్తే నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లు కాదు. దేవుణ్ణి ప్రేమించే ప్రేమలో భయం ఉండదు. దేవుని చిత్తానికి వ్యతిరేకమైన విషయం ఏది నీ జీవితంలో ఉందో దానిని అయ్యా ఇది నా ప్రమేయంతో నేను చేశాను, నేను వధువు అనుకుంటే నేను తప్పు చేశాను అయ్యా, లేదు నా ప్రమేయం లేకుండా చేశాను, నేను జ్ఞానం లేక చేశాను, యథార్థంగా ఆయన సరిగ్గా ఒప్పుకోనండి. ఆయన మీ పట్ల పరిపూర్ణమైన ప్రేమను కలిగి ఉన్నాడు అని లేఖనం సాక్షిస్తుంది. ఒక మాట ఇప్పుడు చెప్పిన వర్తమానం అంతా నేను మీకు ఇలాగ పరిచయం చేస్తాను. పాత నిబంధన గ్రంథంలో యజమానుడు దాసుడు సంబంధం అండి, దేవుడికి మనుషులకు ఉన్న సంబంధం. క్రొత్త నిబంధన గ్రంథంలో తండ్రికి కుమారుడికి ఉన్న సంబంధం. దాసుడు డ్యూటీకి వెళ్ళకపోతే జాబు రాదు, జీతం రాదు కదా. నువ్వు ఓవర్ టైం చేస్తున్నావు, 1 గంట ఎక్కువ పని చేస్తున్నావు, పచ్చికోయడానికి వెళ్తున్నావు, కిలోలు ఎక్కంటే ఎంతసేపు పోతున్నావు, ఎట్లకు వస్తున్నావు, కూలి కంటే ఎన్ని గంటలకు వెళ్తున్నావు, ఎన్ని గంటలు అక్కడ ఉన్నావు, ఎట్లకు వస్తున్నావు చెప్పు. కూలికి వెళ్తే ఒకలాగా పని చేస్తున్నావు, కిలోలు ఎక్కంటే ఇంకోలాగా పని చేస్తున్నావు. ఆ ఇష్టాన్ని దేవుడు చూడాలా? యజమానుడు అక్కడే నీకు కూలికి వెళ్ళే అవకాశం ఎందుకు ఇచ్చాడు? కిలో లెక్క కోసే అవకాశం ఎందుకు ఇచ్చాడు? నువ్వు కూలికి వెళ్ళినా కిలోల లెక్క నువ్వు కోసుకోవడానికి ఎలాగ పని చేస్తావో, కూలికి వెళ్ళినప్పుడు కూడా నువ్వు అలాగ పని చేస్తే అప్పుడు నువ్వు దీవించబడతావు. ఎందుకంటే నీ మనసు అతను యజమానుడు నాకు కూలిస్తున్నాడు 100-200, ఆ పనికి నేను న్యాయం చేయాలి. నువ్వు క్రైస్తవుడు అయినందుకు, క్రీస్తును కలిగినందుకు ఇక్కడ నువ్వు యథార్థంగా చేయాలి. అది దేవుడు నీలో కోరుకునేది. నీకు ఇవ్వబడిన తలాంతును సద్వినియోగం చేసుకోవడం అనే అనుభవం ఒక క్రైస్తవుడిగా నీలో లోకం చూస్తుంది, దేవుడు చూస్తాడు. నీ ద్వారా ఆయన నామము ప్రచురణ చేయబడుతుంది. కానీ కూలికి వెళ్తేనేమో ఒకలాగా చేస్తావా, కిలో లెక్క కోయడానికి వెళ్తే ఇంకొకలాగా చేస్తావా? న్యాయమేనా? ఆలోచన చెయ్యి. అదే నీ పొలం అయితే నీ పొలానికి వచ్చిన కూలోళ్ళు 1 ఎకరం కూలికి ఇచ్చి 1 ఎకరం కిలో లెక్కిస్తే కిలో లెక్కించింది మధ్యాహ్నానికి అయిపోయింది, కూలికి ఇచ్చింది సాయంత్రం దాకా అయింది. ఏడ గురువు ఏ పనిలేక దేవుడు నిన్ను చూడడంలా, ఏసి నిన్ను చూడడంలా ఆయన కోరుకుంటుంది. ఆయనను ప్రేమిస్తున్నావు గనుక ఆ ప్రేమను బట్టి ఆయన ఎలాగూ ప్రవర్తించారో నువ్వు అలాగూ ప్రవర్తించాలి. క్రీస్తును కలిగిన మనము మరింత నమ్మకంగా ఈ లోకంలోని యజమానులకు దాసు, పనివారికి దాసు. నువ్వు ఎక్కడైనా పనిచేయి, పొలంలో కూలికి వెళ్ళావు, ప్రైవేట్ సంస్థలో నువ్వు పనిచేస్తున్నావు, గవర్నమెంట్ సంస్థలో నువ్వు పనిచేస్తున్నావు, ఎక్కడైనా నువ్వు దాసుడువే. ఆ దాస్యత్వం పాత నిబంధనలో ఉంది. అది నీకు అర్థం కావడానికి ఈ సిస్టమ్ అంతా పెట్టాడు ఆయన. క్రొత్త నిబంధన అలా కాదు. తండ్రి కుమారుల సంబంధం. ఇంట్లో ఎన్నో పనులు ఉన్నాయి, ఆ పిల్లలకి చెప్తారు నాన్న ఈ పనులు ఉన్నాయి, ఈ మనం చేసుకోవాలిరా, మనం చేసుకుంటే ఇదిగో ఇంత ఖర్చుతో అవుతుంది, మనం చేసుకోగలిగిన పనులేవి. ఆ బిడ్డ మనసు కుదిరితే వెంటనే చేస్తాడు, లేకపోతే ఎప్పుడు ఖాళీ టైంలో చేస్తాడు. నీకు స్వాతంత్రం ఇవ్వబడింది. ఇది నీ ఇల్లు, దేవుని రాజ్యం నీ ఇల్లు. నిన్ను నువ్వు ఎలా పట్టుకుంటున్నావు? నేను మీకు పరిచయం చేస్తున్న అంశం, క్రీస్తు ప్రకాశము మీ మీద ప్రకాశించడానికి నిద్రపోతున్న స్థితిలో ఉండి మీరు లేవనెత్తబడ్డం, నిద్రపోతున్న స్థితి అంటే ఏమిటి అనే మాటను మీకు ధ్యానం
నీకు పరిచయం చేస్తూ, నువ్వు ఏ స్థితిలో ఉన్నా క్రీస్తు మిమ్మల్ని పరిపూర్ణంగా ప్రేమిస్తున్నారు. మీరు కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకొని పరిపూర్ణంగా ప్రేమించండి. మీకు ఇవ్వబడిన తలాంతులు, అది ఇంట్లో నువ్వు గృహిణి అవ్వచ్చు, యజమాని అవ్వచ్చు, నువ్వు పనిచేస్తున్న స్థలంలో నువ్వు పనివాడు కావచ్చు, యజమాను కావచ్చు. ఈ లోకంలో వెళ్ళిపోయినప్పుడు నీ బాంధవ్యాలు, నీ సహవాసాలు, నీ ఆలోచన విధానాలు, క్రీస్తు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను ప్రతి స్థలంలో నమ్మకంగా ఉండాలి. అలాగే ఆదివారం ఆరాధనకు వచ్చే సమయంలో కూడా క్రీస్తు నన్ను ప్రేమించాడు, ఆదివారం నీ పని చేయమన్నారు కనుక నేను ఇష్టపూర్వకంగా నేను ఈ పని చేస్తున్నాను. పాత నిబంధనలు అలా కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆదివారం విశ్రాంతి దినం నువ్వు సమాజ మందిరానికి రాకపోతే బలి అర్పణతో నీకేమి లేకపోయినా అక్కడ ఘోరంగా తేవాల్సిందే. ఇక్కడ నీ దగ్గర నేను చెప్తాను, నీకు తెలుసా, ప్రభు నాకు ఘనత కొరకు చెప్తున్నాను. సువార్థికులుగా అభిషేకించబడిన వారు తమకు వచ్చిన సంపాదన సగం ఇస్తాను అంటే నేను అభిషేకిస్తానన్నాడు ఆ దైవ సేవకుడు. అందులో నా ఆత్మీయ బిడ్డలు ఉన్నారు. అందులోని 3 బిడ్డలు, వారికి వచ్చేది 6,000 రూపాయలు ఒక తల్లి గారి, 2,200 అద్దె కట్టుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి. యథార్థంగా గడగడలాడుతూ నేను ప్రభుత్వం తీర్మానం చేశామని సగం తెచ్చి ఇచ్చింది. నేను చెప్పాను, అమ్మా నీకు వచ్చేది, అప్పుడు అడిగాను, ఎవరిని నేను ఎప్పుడు అడగను, నీకు ఎంత వస్తుంది, నువ్వు దేవుడికి ఏమి ఇస్తున్నావు ఇప్పుడు ఎవరిని అడగలేదు. అప్పుడు అడిగాను, అప్పుడు ఆ లెక్కలన్నీ చెప్పింది, అమ్మా ఈ డబ్బు నేను తీసుకోను, 3,000 రూపాయలు నువ్వు ఇక్కడ ఇస్తే నువ్వు మళ్ళీ అప్పు చేయాలి నీ బిడ్డలను పోషించడానికి. అలా కాదు, నీ కుటుంబ అవసరత నిమిత్తం వాడుకొని ఆ తదుపరి మిగిలితే నువ్వు ఎంత దేవుడికి ఇవ్వాలనుకుంటే అంత అక్కడి. యథార్థమండి నా అనుభవం. ఈ వాక్యం నాకు అర్థమైనాక నేను ఆ పని చేశాను. లేకుంటే సంతోషంగా 3,000 రూపాయలు తీసుకోవడం నాకు బాధ కాదు. కానీ ఎదుటి వ్యక్తి బాధపడుతూ అలా ఇవ్వకూడదు, అలా ఇవ్వకూడదు. నేను నమ్మండి, ఇప్పటికి ఇంచుమించు 2 సంవత్సరాలు అవుతుంది, సంవత్సరం కంటే ఎక్కువైంది. కొన్ని లక్షల రూపాయలు అప్పులతో ఉన్నాను తల్లి. నేను చెప్పాను, నువ్వు ఇచ్చావు కనుక ఇచ్చినట్టే, నేను తిరిగి ఇస్తున్నా, తీసుకుని అవసరతలు వాడుకో, నువ్వు దేవుడికి ఏమి ఇవ్వాలనుకుంటున్నావు అది ఇవ్వాలి. ఆ తర్వాత ఆమె అప్పులు ఈ మాసంలోనే పూర్తిగా తీర్చలేదు. దేవుడికి స్తోత్రం చేద్దామా? ఇప్పుడు దేవుడి కొరకు ఖర్చు పెట్టడానికి నామం ముందుకు వస్తుంది. నీకు ఇచ్చే హృదయం ఉండాలి. దేవుని వాక్యం తెలిసిన దైవసేవకుడు ఎప్పుడు నువ్వు ఇవ్వమని అడగడానికి మొద్దుగుర్తుంది. అడిగాడు అంటే వాక్యం తెలియదనో లేకుంటే ఏదో స్వార్థం ఉందనో మొద్దుగుర్తు. నువ్వు దేవుని పని చేయాలని ఆశ ఉంటే, ఆసక్తి ఉంటే నీకు ఎన్నో పనులు కనపడతాయి. ఏ విధంగా చేయాలో నీకు ఆలోచన వస్తుంది. నీ అంతటి నువ్వు ముందుకు వచ్చి ప్రభు కొరకు ఇదిగో ఇది చేయండి అని చెప్పండి. ఆ పని చేయడానికి నేను నిలబడండి, అప్పుడే మీకు ఆశీర్వాదం వచ్చేది. నేను అడుక్కుంటే కాబట్టి అది యేసు ప్రభు పద్ధతి కాదు. ఆయన ప్రేమిస్తున్నారు, ఆయన ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమ నీ పట్ల పరిపూర్ణమైంది. అయితే ఈ దినం ధ్యానాంశం, నువ్వెలాగూ ప్రేమిస్తున్నావు, ఎలాంటి వైఖరితో భక్తి సాధన చేస్తున్నావు, అది నాటి ధ్యానాంశం. పాత నిబంధన భక్తి బోధకులు ఎలాగ బోధించారు, వాళ్ళు ఆ పథకాల్లో ఉన్నావేమో, వాటి నుండి నువ్వు బయటికి రా, నిద్రపోతున్న స్థితి నుండి నువ్వు బయటికి రా. ఇష్టపూర్వకంగా నీకు ఇవ్వబడిన తలాంతులు ప్రభు కొరకు నువ్వు ఎలా ఖర్చు పెడుతున్నావు, నువ్వు పని చేసే స్థలాల్లో, సంచరిస్తున్న ప్రాంతాల్లో, నీ ఇంటిలో, నీ భార్యతో, నీ బిడ్డలతో, మందిరంలో, దేవుని సన్నిధిలో నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు ఎలా కట్టుకుంటున్నావు, నేను పరిశీలించు. అప్పుడే నువ్వు యథార్థంగా ప్రవర్తించినప్పుడే ప్రభు నీ మీద ప్రకాశిస్తాడు. నీ హృదయం వెలుగుతో నింపబడుతుంది, ఆయన ప్రేమతో నింపబడతాడు. నీ అంతరంగం గురించి నీ భార్యకు తెలియదు, నీ భార్యలోని అంతరంగం నీకు తెలియదు, నీ గురించి నాకు తెలియదు, నా గురించి నీకు తెలియదు. కానీ నిన్ను గురించి, నన్ను గురించి ఎరిగిన ప్రభు ఇప్పుడు నీ వైపు చూస్తున్నాడు.